హాయ్ అండి. నమస్తే. నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం పైనాపిల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనం పైనాపిల్ తిన్నప్పుడు నాలుక అంతా దురదొచ్చినట్టుగా కొంచెం అనీజీగా అనిపిస్తుంది గదా! నేను ఈ వీడియోలో ఒక టిప్ చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఎప్పుడు పైనాపిల్ తిన్నా మీకు దురద అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ పైనాపిల్ తీసుకోండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇది. పైనాపిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. పైనాపిల్‌ని తెలుగులో అనాసపండు అంటారు. పైనాపిల్‌ని కట్ చేసుకుందామండి. ఫస్ట్ ముందున్న పార్ట్, బ్యాక్ సైడ్ రెండు సైడ్‌లు కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇలా నిలువుగా పెట్టేసి దాని పొట్టంతా తీసేద్దాము. మన ఆరోగ్యానికి అవసరమైన పలు రకాల విటమిన్స్, ఖనిజ లవణాలు ఈ పైనాపిల్ నుంచి మనకి లభిస్తాయి. ఇలా పైనాపిల్ అంతా పైన స్కిన్ అంతా తీయడం అయిపోయిన తర్వాత మనకు కనిపిస్తుంది కదండీ! ఈ డాట్స్ లాగా ఉంది. ఈ ఉన్న పార్ట్ అంతా అస్సలు ఉండకుండా తీసేయండి. ఆ పార్ట్ అది తినడం వల్లనే మనకు నాలుకంతా దురద వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా కట్ చేసి తింటే దురద అయితే రాదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కంప్లీట్‌గా దాన్ని అవంతా తీసుకోండి. ఈ పైనాపిల్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ పైనాపిల్ ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్ వచ్చేసి లో క్యాలరీ ఫ్రూట్ కాబట్టి వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తుందండి. ఈ ఫ్రూట్‌లో కాల్షియం ఉంటుంది కాబట్టి మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మనం ఫ్రూట్‌ని ఇలా డైరెక్ట్‌గా తినడం వలన మనకు ఫైబర్ కంటెంట్ కూడా బాగా అంది డైజెషన్‌కి హెల్ప్ అవుతుందండి. చూపిస్తున్న విధంగా కంప్లీట్‌గా అదంతా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4 పార్ట్స్‌గా కట్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉన్న పార్ట్ ఇది ఉంది కదండీ! ఇది కట్ చేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా! అది కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అది కట్ చేసుకోండి. వచ్చేసి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి. నేను చూపిస్తున్నాను కదా! ఈ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలా డైరెక్ట్‌గా తినేసేయండి. మరింత టేస్టీగా కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని తింటే ఇంకింత టేస్టీగా ఉంటుందండి. ఇలా మళ్ళీ వాటిని చిన్న చిన్న పీసులుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనాపిల్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి. అంటే చిన్న పిల్లలే తింటున్నారంటే పెద్దవాళ్ళు కూడా కాన్ఫిడెంట్‌గా తినేయొచ్చు. ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాలుక దురద అనేదే రాదు. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్. పైనాపిల్ మాత్రం ఇలా తింటే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి.